ఇట్లా చూసుకుంటే మీరు చెప్పే లెక్కకే వస్తా, మీరు చెప్పే లెక్కకి వస్తే ఎనిమిది ఎంపీ సీట్లు మీరు గెలిచారంటే సైదిరెడ్డి గారు 56 నుంచి 58 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి బలం ఉంటేనే ఆ 8 సీట్లు వస్తాయి. మరి అసెంబ్లీలో ఆ ఎందుకు 56 సీట్లు గెలవలేకపోయారు అంటే ఇది నాయకుల వైఫల్యం అనుకోవాలా, లేదంటే ప్రజల తీర్పు అంటే అసెంబ్లీకి వచ్చేసరికి ఒక రకంగా, ఇటు పార్లమెంట్కి వచ్చేసరికి ఒక రకంగా ఉందా? ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు, అసెంబ్లీకి ఎట్లా పార్లమెంట్కి ఎట్లా. మహారాష్ట్ర ఎలక్షన్ చూస్తే, మహారాష్ట్ర ఎలక్షన్ ఫస్ట్ పార్లమెంట్ అయింది, దాని తర్వాత అసెంబ్లీ అయింది. ఎంత 6 months టైం. అయితే మహారాష్ట్ర ఎలక్షన్ పార్లమెంట్ టయానికి కొన్ని అసత్య ప్రచారాలు, ఏది రాజ్యాంగం మారుతుంది, ఎస్సీలకి రిజర్వేషన్ తీసేస్తారు, అన్ని రకరకాలు మా ప్రచారంతో నమ్మిండ్రు కొద్దిగా జనం. దానికి తగ్గట్టు మహారాష్ట్రలో ఆ రోజు తక్కువ సీట్లు రావడానికి కారణమైంది పార్లమెంట్. విత్ ఇన్ 6 months 8 months ఆఫ్ టైంలో వాళ్ళు రియలైజ్ అయినరు వీళ్ళు చెప్పిన బోగస్ ప్రచారాలు, వీళ్ళు చెప్పేదంతా తప్పుడు ప్రచారం అని. వన్ సైడ్ మహారాష్ట్రలో ఎప్పుడు రానంత ఓట్లతోటి ఈసారి మళ్ళా బీజేపీ గెలవగలిగింది. మొన్న పశ్చిమ బెంగాల్లో ఇందాక మీరు అన్నారు ఏదంటే ఎట్లా గెలుస్తారు మీరు అనేదానికి, పశ్చిమ బెంగాల్లో 2014లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీట్లు 3. కానీ అక్కడ వర్క్ చేస్తున్నారు, వర్క్ చేశారు, కానీ ఇక్కడ వర్కింగ్ జరగట్లేదు కదా, కనిపిస్తుంది ఆ క్షేత్రస్థాయిలో. ఎందుకు లేదు ఈ రోజు ప్రతి బూత్ లో, మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ చూస్తే అంతకు ముందు సర్పంచ్ కూడా నిలబడే పరిస్థితులు లేని బీజేపీ మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో ప్రతి బూత్ లో క్యాండిడేట్, ప్రతి వార్డులో ఒక అభ్యర్థి నిలబడగలిగిండు, ప్రతి వార్డులో అభ్యర్థి నిలబడగలిగిండు, మున్సిపాలిటీలో ప్రతి వార్డులో పోటీ చేయగలిగిండు. అంటే ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ఈ రోజు జనంలో ఇంకోటి ఒక్కటే విషయం చెప్తా, ఒకటే విషయం, నాయకులు ఏమనుకుంటున్నారో ఏమో గానీ ప్రజలు, ఈవెన్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, జెన్జీ అందరూ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది 100కి 200% భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉన్నారు. ఎక్కడ తెలంగాణలోనా పైన? పైన ఎట్లాగా వస్తూనే ఉంది, ఇంకో 30 ఏళ్ళు కూడా పైన అట్లే ఉంటుంది. తెలంగాణలో వచ్చేది 2018 ఎలక్షన్స్ లో 100% భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్. 2028 డిసెంబర్ లో రేపు ఖచ్చితంగా చేయబోతా ఉన్నాం.